తన కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలపై మోహన్ బాబు ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఆయన చెబుతూ, లక్ష్మిని, నిన్ను, విష్ణుని ఎలా పెంచాను, అందరికంటే గారాబంగా నిన్నే పెంచి ఎక్కువ ఖర్చు పెట్టి చదివించి నువ్వు ఏది అడిగినా ఇచ్చాను. కానీ ఈరోజు నా గుండెల మీద తన్నావు, నాకు చాలా బాధగా ఉంది. నువ్వు నన్ను కొట్టడం ఏంటి, నా బిడ్డ నన్ను తాకలేదు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరం గొడవ పడ్డం ప్రతి కుటుంబంలో ఇవి ఉండేవే. ఎంత మంచి నటుడివి, నీ భార్య మాట విని తాగుడకు అలవాటు పడ్డావు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితికి తీసుకొచ్చావు. మన విద్యాలయాలు ఎంత గొప్పవి, కులమతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ క్యాస్ట్ అనే కాన్సెప్ట్ని తీసేసి మనమైతే కాలేజెస్ని రన్ చేస్తున్నాం. జల్పల్లి ఇల్లు నా కష్టాజీతం, దానికైతే నీకు సంబంధం లేదు. నువ్వు మద్యానికి బానిసగా మారి మద్యం మత్తులో ప్రవర్తిస్తున్నావు. ఎన్నేళ్లుగా పనిచేస్తున్న వారిపై దాడి చేయడం అనేది తగదు అని చెప్పి ఆస్తి మొత్తం నా ఇష్టం, ఎవరికి రాయాలో నాకు ఇష్టం వచ్చినట్టు రాస్తా అని మోహన్ బాబు అయితే ప్రస్తావించారు.